హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ జ్ఞానేశ్వర్. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. సో, చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. ఈ వీడియో ఏంటి, మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకునే ముందు, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏవైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓకే, వీడియో విషయానికి వస్తే నిన్నైట్ అనే వెబ్సైట్ యూస్ చేసి దాంట్లో మనం సాఫ్ట్వేర్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాఫ్ట్వేర్స్ అంటే మైక్రోసాఫ్ట్ స్టోర్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని మీరు అనుకుంటున్నారు. అలా కాదు, సాఫ్ట్వేర్స్ మనం దీంట్లోనే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ ఈ సైట్లో స్పెషల్ ఏంటంటే టోటల్ దీంట్లో మనకి 15 కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు వన్ బై వన్. అండ్ దాని తర్వాత మనకి ఒకటి కంటే ఎక్కువ అవసరమైన సాఫ్ట్వేర్స్ ఉంటాయనుకో, వాటిని మనం ఒకటేసారి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లో. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో వితౌట్ ఎనీ డిలే, లెట్స్ స్టార్ట్ అవర్ ట్యుటోరియల్. Desktop list. Zoom Workplace 2 of 24. దానికోసం నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. Google Chrome. New tab dash Google Chrome window. New tab dash Google Chrome dash VRPS region. Toolbar. Address and search bar. Edit. Press. ఇక్కడ అడ్రస్ బార్లో మనం వెబ్సైట్ నేమ్ టైప్ చేయాలి. నిన్నైట్ NINITE.com. NIITE unselected. COMM unselected. దాని తర్వాత ఎంటర్ క్లిక్ చేయాలి. Ninite.com selected. Ninite dash and navigation. ఓకే, నేను కంట్రోల్ హోమ్ క్లిక్ చేశాను. టైటిల్ చెక్ చేద్దాం. Ninite dash installer update multiple apps at once dash Google Chrome. ఇన్స్టాల్ యాప్స్ మల్టిపుల్ అప్డేట్స్ అంటే దీంట్లో మనం ఒక్క సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఒకటేసారి, మల్టిపుల్ సాఫ్ట్వేర్స్. అది దీంట్లో ఉన్న స్పెషల్. అండ్ ఈ వెబ్సైట్ కూడా చాలా అంటే చాలా యాక్సెసిబుల్గా ఉంటుంది స్క్రీన్ రీడర్ పరంగా. అండ్ మనం దీంట్లో అప్డేట్స్ అనే ఒక పేజ్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏ అప్లికేషన్ ఎప్పుడు అప్డేట్ చేసిండ్రు అనేది కూడా మనకి చూపిస్తుంది. నేను హెడ్డింగ్స్తో వెళ్తున్నాను. హెడ్డింగ్స్కి హెచ్ ప్రెస్ చేస్తున్నాను. We also have a page for screen reader dash friendly accessible app. ఓకే, హెచ్ Install and update all your programs. మళ్ళీ హెచ్ క్లిక్ చేస్తున్నాను. Always up dash to dash date heading trusted by millions heading level 4. 1 dot pick the apps you want heading level 3. పిక్ ది యాప్స్ వాట్ యు వాంట్. List with 50. 1 dot pick the apps you want heading level 3. పిక్ ది యాప్స్ యు వాంట్. మళ్ళీ హెచ్ ప్రెస్ చేస్తున్నాను. List with 15 items web browsers heading level 4. లిస్ట్ విత్ 15 ఐటమ్స్ అంటే 15 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వెబ్ బ్రౌజర్స్. అంటే ఈ కేటగిరీలో మనకి బ్రౌజర్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, బ్రేవ్, ఇంకా చాలా ఉంటాయి. అలాగే ఈ కేటగిరీలోకి వెళ్తే మనం దీంట్లో టోటల్ ఎన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నది కూడా మనకి మెన్షన్ చేస్తుంది. మనం కేటగిరీస్ చూసిన తర్వాత అవి చూద్దాం. నెక్స్ట్ హెచ్ ప్రెస్ చేస్తున్నాను. Messaging heading level 4. మెసేజింగ్. మెసేజింగ్ అనే కేటగిరీలో జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, ఇంకా మెసేజింగ్కి ఏవైతే ఉంటాయో సాఫ్ట్వేర్స్ కేటగిరీ అవి ఉంటాయి మొత్తం రిలేటెడ్ మెసేజింగ్. నెక్స్ట్ హెచ్ ప్రెస్ చేస్తున్నాను. Media heading level 4. మీడియా. మీడియా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. VLC, ఐట్యూన్స్ ఇలాంటివి. .NET heading level 4. .NET heading level 4. డాట్ నెట్ కేటగిరీ అంటే ఈ కేటగిరీలో డాట్ నెట్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఉంటాయి. హెచ్ ప్రెస్ చేస్తున్నాను. Java heading level 4. .NET heading level 4. Java heading level. జావా. Imaging heading level 4. ఇమేజింగ్. Documents heading level 4. డాక్యుమెంట్స్. Security heading level 4. సెక్యూరిటీ. File sharing heading level 4. ఫైల్ షేరింగ్. Online storage heading level 4. ఆన్లైన్ స్టోరేజ్. Other heading level 4. అదర్. Utilities heading level 4. యూటిలిటీస్. Compression heading level 4. కంప్రెషన్. VC++ redistributables heading level 4. VC++. Developer tools heading level 4. డెవలపర్ 2 టూల్స్. dot download and run your custom install Ninite will heading level 4. Suggest an app heading level 4. ఓకే, Navigation. ఇవన్నీ ఉన్నాయి మనకి ఈ 15 కేటగిరీస్. అయితే మనం ఎవ్రీ కేటగిరీలో ఎన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అన్నది ఎలా తెలుసుకోవాలో మనం చూద్దాం. దాని తర్వాత మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ We also install trusted 1 dot pick list with 15 items web browsers heading level 4. వెబ్ బ్రౌజర్స్. ఈ కేటగిరీకి మనం వెళ్ళాలంటే మనకి 3 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డౌన్ యారోతో వెళ్ళొచ్చు, సెకండ్ వన్ చెక్ బాక్స్, అండ్ థర్డ్ వన్ ఐటమ్స్ లిస్ట్. చెక్ బాక్స్కి కమాండ్ ఏంటో మీరు చెప్పండి, అలాగే ఐటమ్ లిస్ట్కి కమాండ్ పేరు చెప్పాలి. నేను కమాండ్ చెప్పాను. నేను దీంట్లో
ఎన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అనేది చెక్ చేయాలనుకుంటున్నా. సో ఈ కేటగిరీకి నేను వెళ్తున్నాను. List with 6 items. Chrome icon. Chrome checkbox not checked. లిస్ట్ విత్ 6 ఐటమ్స్ అంటే టోటల్ 6 సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఈ వెబ్ బ్రౌజర్స్ అనే కేటగిరీలో. ఫస్ట్ వన్ క్రోమ్, Opera icon. Opera checkbox not checked. ఒపరా, Firefox icon. Firefox checkbox not checked. ఫైర్ ఫాక్స్, Edge icon. Edge checkbox not checked. ఎడ్జ్ ఉంది, Brave icon. Brave checkbox not checked. బ్రేవ్ ఉంది. Vivaldi icon. Vivaldi checkbox not checked. ఓకే, List with 6 items. Zoom icon. దాని తర్వాత మనం ఆ కేటగిరీలో ఉన్నప్పుడు అట్నే మనం చెక్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మనకి వేరే కేటగిరీ కూడా వస్తుంది. అట్లా అనుకున్న ఫస్ట్ మనం ఒక కేటగిరీకి వెళ్ళినప్పుడు ఆ కేటగిరీలో ఎన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అనేది మనం వినాలి. దాని తర్వాత నావిగేట్ చేయాలి. మనం వినకుండా అట్నే నావిగేట్ చేస్తుంటే అన్నీ మనకి కలిపి వస్తాయి. అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు నేను 6 ఐటమ్స్కి నావిగేట్ చేస్తాను. దాని తర్వాత మెసేజింగ్ కేటగిరీ వచ్చింది. కన్ఫ్యూజ్గా ఉంటుంది. అందుకే ప్రతిదీ మనం హెడ్డింగ్ వైజ్గా వెళ్ళి చెక్ చేసుకోవాలి. సో ఇలా ఉంటుంది. నేను ఒకటి ఎగ్జాంపుల్ చూపించాను. వెబ్ బ్రౌజర్స్ దాంట్లో ఆ కేటగిరీకి వెళ్తే లిస్ట్ విత్ 6 ఐటమ్ అని చెప్పింది. ఆ 6 ఐటెంలో ఫస్ట్ సాఫ్ట్వేర్ చెప్పింది. అండ్ అంటే డౌన్ యారో లేదా చెక్ బాక్స్తో వెళ్తే సెకండ్ సాఫ్ట్వేర్, థర్డ్ సాఫ్ట్వేర్, ఫోర్త్ సాఫ్ట్వేర్, ఫిఫ్త్ సాఫ్ట్వేర్, సిక్స్త్ సాఫ్ట్వేర్ ఇవన్నీ వస్తాయి రిలేటెడ్ టు వెబ్ బ్రౌజర్స్. మనం అలాగే వెళ్తే వేరే కేటగిరీ సాఫ్ట్వేర్స్ మనకి డిస్ప్లే అవుతాయి. అందుకే కన్ఫ్యూజ్ అవ్వకుండా హెడ్డింగ్ వైజ్గా వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఏ కేటగిరీలో ఎన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ప్రతిదీ చూపించుకుంటూ వెళ్తే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఒకటి మాత్రం చూపించాను. ఇప్పుడు మనం మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. నాకు ఈ కేటగిరీస్లో అంటే టోటల్ ఈ 15 కేటగిరీస్లో నాకు ఒక వెబ్ బ్రౌజర్ సాఫ్ట్వేర్ కావాలి, అలాగే డెవలపర్ టూల్స్లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది అది కావాలి అని నేను అనుకుంటున్నా. ఆ రెండు ఒకటేసారి నేను ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ కేటగిరీకి మనం వెళ్ళాలి. నాకు ఫస్ట్ వెబ్ బ్రౌజర్స్ కేటగిరీ కావాలి కాబట్టి షిఫ్ట్ హెచ్ క్లిక్ చేస్తున్నా. ప్రజెంట్గా నేను మెసేజింగ్ కేటగిరీలో ఉన్నాను. Messaging heading level 4. Web browsers heading level 4. వెబ్ బ్రౌజర్స్ ఇక్కడ నేను మళ్ళీ కేటగిరీలో నావిగేట్ చేస్తాను. చెక్ బాక్స్తో వెళ్తున్నాను. List with 6 items. Chrome icon. Chrome checkbox not checked. క్రోమ్ ఉంది, Opera icon. Opera checkbox not checked. Opera. Firefox icon. Firefox checkbox not checked. ఫైర్ ఫాక్స్, Edge icon. Edge checkbox not checked. ఎడ్జ్ ఉంది. Brave icon. Brave checkbox not checked. ఓకే, ఇక్కడ స్పేస్ క్లిక్ చేస్తున్నాను దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి. Checked. Checked. నేను మళ్ళీ హెడ్డింగ్స్తో డెవలపర్ టూల్స్ దగ్గరికి వెళ్తున్నాను. ఇందాక మీకు చూపించాను కదా 15 కేటగిరీస్లో. Messaging heading media heading .NET heading Java heading imaging heading documents security file sharing online storage other heading level utilities compression heading VC plus developer tools heading level 4. డెవలపర్ టూల్స్ మళ్ళీ ఇక్కడ సేమ్ నేను చెక్ బాక్స్తో నావిగేట్ చేస్తాను. List with 13 items Python x64 3 icon Python x64 3 Python. checkbox Python ARM 64 3 icon Python 3 icon Python 3 Python icon Python checkbox not checked. Git icon Git checkbox not FileZilla icon Notepad plus icon Notepad plus developer tools heading 2 dot download and run your custom list with 15 items developer tools heading level 4 list with 13 items Python X ఓకే, ఈ డెవలపర్ టూల్స్లో మనకి మొత్తం 13 ఐటమ్స్ ఉన్నాయి, 13 సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. Python Git file note Win SUTTY icon Win SCP icon Notepad plus icon Notepad plus నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనే దాన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. checked. స్పేస్ క్లిక్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే బీ ప్రెస్ చేయాలి. బీ ఫర్ బటన్స్. సో బటన్స్కి మనం వెళ్ళాలి. Out of list out. చెక్ బాక్స్కి ఎక్స్, ఐటమ్స్ లిస్ట్కి ఐ. బీ ప్రెస్ చేస్తున్నా. Toggle navigation button get your Ninite button Alt plus G. గెట్ యువర్ నినైట్. Notepad plus icon Notepad plus checkbox focus checked off screen. No next button. Navigation get your Ninite button Alt plus G. గెట్ యువర్ నినైట్ అని ఉంది కదా, దీనిపైన మనం ఎంటర్ క్లిక్ చేయాలి. ఎంటర్ క్లిక్ చేస్తే ఈ 2 సాఫ్ట్వేర్స్ అనేది ఒక ప్యాకేజ్ పరంగా డౌన్లోడ్ అవుతాయి. అంటే డివైడ్గా కాకుండా ఒకటి నోట్ ప్యాడ్ ప్లస్ అని, ఒకటి బ్రేవ్ అని చెప్పేసి అలా కాకుండా అంతా ఒకటే దాంట్లో డౌన్లోడ్ అవుతుంది. ఎంటర్. Ninite Brave Notepad plus unattended silent and duplicate download link. If it's OK cancel button. Remember my edit read on if existing file is complete OK button. Ninite Brave Notepad installer.x dialog start positions and Ninite Brave Notepad. ఓకే, నేను ఇందాక సేమ్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసిన కాబట్టి నాకు అలా డైలాగ్ రావడం జరిగింది. అండ్ నేను డౌన్లోడ్ చేసుకోవడానికి వేరే సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నాను. మీరు మామూలుగా చేసేటప్పుడు అయితే గెట్ యువర్ నినైట్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి. Toggle navigation button change apps. ఓకే, చెక్ చేద్దాం మనం. డౌన్లోడ్స్కి వెళ్ళి Home dash Yes, file explorer. Desktop D documents D downloads. Items view list. Today grouping expanded. Programs space. Items view list. Today grouping expanded. Ninite Brave Notepad installer.x space selected. నినైట్ బ్రేవ్ నోట్ ప్యాడ్
ఇన్స్టాలర్ అని ఉంది. అంటే నిన్న బ్రేవ్ అనే సాఫ్ట్వేర్ ఉంది, అలాగే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనే సాఫ్ట్వేర్ కూడా దీంతో పాటే అటాచ్ అయి ఉంది. దీన్ని మనం క్లిక్ చేస్తే ఈ 2 సాఫ్ట్వేర్స్ అనేది చాలా షార్ట్గా అంటే ఫాస్ట్గా ఇన్స్టాల్ అవుతాయి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా డెస్క్టాప్ పైన షార్ట్ కట్స్ అనేది కూడా క్రియేట్ అవుతాయి ఆటోమేటిక్. ఎంటర్. Backslash. Preparing setup dot dot dot. Preparing setup dot dot dot. Dialog. Progress bar 0%. Programs dash Ninite Brave Notepad plus plus unattended silent Ninite list with 8 items retried. Programs dash screen sharing meeting Ninite column for Ninite Brave Notepad programs dash date modified split Ninite Brave Note screen sharing Ninite column 444. Ninite dialog show details right. ఓకే, ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. Cancel button. క్యాన్సల్ అని ఉంది, ఇంకా కొంచెం ఇన్స్టాల్ అయ్యేది ఉంది. ఒకవేళ ఇన్స్టాల్ మొత్తం అయిపోతే మనకి అక్కడ క్యాన్సల్ అని ఉంటుంది, షో మోర్ అని ఉంటుంది, అలాగే క్లోజ్ అని ఉంటుంది. క్లోజ్ లేకుండా క్యాన్సల్ అని ఉంటే మనం దాన్ని టచ్ చేయకూడదు, ఎందుకంటే ఇన్స్టాల్ ప్రోగ్రెస్లో ఉంటుంది కాబట్టి మనకి క్యాన్సల్ అని చూపిస్తుంది. Show detail right feedback cancel button. రైట్ ఫీడ్బ్యాక్ ఉంది, Show details link. షో డీటెయిల్స్ ఉంది, Right feedback link. Cancel button. ఈ 3 ఉన్నాయి. ఇంకా మనకి క్లోజ్ అనే ఆప్షన్ రాలేదు, ఎందుకంటే ఈ 2 సాఫ్ట్వేర్స్ అనేది ఇన్స్టాల్ ప్రోగ్రెస్లో ఉన్నాయి కాబట్టి. అలాగే దీంట్లో మనకి అప్డేట్స్. Close. ఓకే, సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. Share Ninite close button. Share Ninite link. షేర్ నిన్నట్ అనే ఆప్షన్ కూడా మనకి రావడం జరిగింది. ఇక్కడ మనం దీని నుంచి మనం షేర్ చేయొచ్చు. Show detail right feedback close button. క్లోజ్ పైన క్లిక్ చేస్తున్నాను నేను. Programs dash. సో డెస్క్టాప్కి వెళ్తున్నాను. Desktop. ఇక్కడ నేను ఏవైతే ఇందాక మీకు చూపించానో ఇన్స్టాల్ చేసినవి అవి ఇక్కడ షార్ట్ కట్గా కూడా మనకి క్రియేట్ అయ్యాయి. నేను బీ ప్రెస్ చేస్తాను బ్రేవ్ బ్రౌజర్ చూసుకోవడానికి. B Brave 26 of 26. బ్రేవ్. మళ్ళీ ఎన్ ప్రెస్ చేస్తున్నాను నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ చూసుకోవడానికి. N Notepad plus plus 2 of 26. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఈ 2 సాఫ్ట్వేర్స్ అనేది ఇన్స్టాల్ అవ్వడం జరిగింది. ఒకటొకటి కాకుండా ఒకటే ప్యాకేజ్లో. మనకి ఎలా రీడ్ చేస్తుంది, నినైట్ బ్రేవ్ నోట్ ప్యాడ్ ప్లస్ ఇన్స్టాలర్, నినైట్ విఎల్సి విండ్రార్ ఇన్స్టాలర్, అట్లా మనకు దేని నుంచి డౌన్లోడ్ చేస్తున్నాం అనేది అక్కడ మనకి మెన్షన్ చేస్తుంది నినైట్ అనే వెబ్సైట్ కాబట్టి. ఓకే, ఈ విధంగా మనం మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ అయినా దీంట్లో ఈ 15 కేటగిరీస్లో నాకు ఏదో ఒక సాఫ్ట్వేర్ ఒక్కటే నచ్చింటుంది, అది ఇన్స్టాల్ చేయలేనా అంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీరు. కానీ ఈ సైట్ స్పెషల్ మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవడం. ఓకే, Programs dash File Explorer 01 column 1 of 3 new notification Ninite Brave Notepad plus why out of list navigation landmark ఇక్కడ మనకి change apps link list with 8 item Ninite Pro take as new web Ninite Pro link click here to learn more and get an Intune link list with 7 about link press link updates visited link ఇక్కడ లింక్స్లో అప్డేట్స్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తున్నాను నేను. Ninite dash navigation landmark visited link హెచ్ ప్రెస్ చేస్తున్నాను. our latest updates heading level 2 అవర్ లేటెస్ట్ అప్డేట్స్, ఇక్కడ డౌన్ ఆరో ప్రెస్ చేస్తున్నాను. Google Drive for desktop updated to 122.0.1.0 dot గూగుల్ డ్రైవ్ అనేది అప్డేట్ అవ్వడం జరిగింది 15 hours ago. ఇది అప్డేట్ చేసి 15 అవర్స్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇట్లనే ఎవ్రీ సాఫ్ట్వేర్ అలాగే ఎన్ని అవర్స్ అవుతుంది అప్డేట్ చేసి, ఎన్ని రోజులు అవుతుంది అప్డేట్ చేసి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. Epic 15 spot of 90 Evernet up 19.net 19.net 19 ask.net co 19 hours ask.net co 19 hours ago. ఇలా మనం అప్డేట్ చెక్ చేసుకోవచ్చు. Navigation. ఓకే, మీరు కూడా ట్రై చేయండి, వర్క్ అవుతుంది. New note. అండ్ Screen sharing. మోస్ట్లీ మనకి ఈ 15 కేటగిరీస్లో మనకి ఇంపార్టెంట్ అయిన సాఫ్ట్వేర్స్ ఖచ్చితంగా మనకి ఉండే ఉంటాయి, అవి మీరు ఇన్స్టాల్ చేసుకోండి చాలా ఈజీగా. ఓకే, సైట్ నేమ్ ninite.com ninite.com. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.